డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా కరీంనగర్ జిల్లా ప్రజల భయం అనేది ఇలా ఉన్నది. చాలా భయపడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా భయం అనేది తొలగించడానికి ఇలా ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మీ బాధ్యత కాదా? ఇలా మీ ఇంటి కూతవేట దూరంలో, కమిషనరేట్ కూతవేట దూరంలో ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇలా కోట్లాది రూపాయల దొంగతనం అయితే ఇలా 4 ప్రాణాలు ఇలా ఫలంగా పెట్టి ఇలా దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను, ఇలా ఆనాడు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్ననాడు, ఈయన మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్ననాడు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లో కరీంనగర్ ప్రజల భద్రతనే మాకు ముఖ్యం అనే ఒక గొప్ప ఆలోచనతోని 760 కెమెరాలు ఏర్పాటు చేసి, ఇది గవర్నమెంట్ 760 కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యలేని చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గంగుల కమలాకర్ గారు కెమెరాలు ఎట్లా పెడతారు, ఆ కెమెరాలను కమలాకర్ గారు అద్భుతంగా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు గడ్డి బీక్తున్నారా, ఇక్కడ ఉన్న సిపి గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటువైరు మీ ఇద్దరు? అవి ఇట్లని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇన్ని గంటలైంది. అదే ఇప్పుడే మా కమలాకర్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పినారు. ఒక చిన్న అమ్మాయిని దొంగతనం జరిగితే మళ్ళా గంట సేపటి లోపల తిరిగి ఆ అమ్మాయిని సేవ్ చేసి మళ్ళా తల్లి దగ్గరికి చేర్చిన ఘనత ఆనాడు గొప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి గారు కమలాకర్ గారు పట్టేయగలిగితే ఇవాళ ఇక్కడ ఉన్న కేంద్ర హోంమంత్రి గారు కావచ్చు, సిపి గారు ఏమి చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు అడిగేటోళ్ళు లేరనుకుంటురా? మా మీద అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఈడ సిపి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు దండం పెడతాము, మా కరీంనగర్ జిల్లా ప్రజల ప్రాణాలు చాలా అభద్రతగా ఉండే పరిస్థితి ఉన్నది, దయచేసి చూడండి. ఈడ సిపి గారు జల్సాలు చేస్తా ఉన్నారు. ఇలా బోనాలపల్లిలో గుట్టలలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫైరింగ్ చేయిస్తే అమృతమ్మకి ఆ రోజు బుల్లెట్ తగిలిందని నేను ఆ రోజు చెప్పింది వాస్తవము, సాక్షిగా చెప్పిన ఆ రోజు. ఇలా ఈయన కాపాడు లేదు, ఈయన కేవలం జల్సాలకు ఉండుడే అని ఆ రోజు నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళ నెల రోజులైంది. మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్రెడిట్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, దీనికి ఏదో మా క్రెడిట్లు మాకు అవసరం లేదు, మా ప్రజల భద్రత ముఖ్యం. మేము చెప్పింది ఆనాడిది ఆయన చేసింది, ఇవాళ ఇన్సిడెంట్ అయింది. ఇది నిజమా కాదా, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియరా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిపి గారి ఫెయిలియరా కాదా అని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు సిపి గారి ఫెయిలియరా కాదా ఇలా ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఆనాడు కేసీఆర్ గారు, మంత్రి గంగుల కమలాకర్ గారు ఆ రోజు ఉన్ననాడు ఇంటర్స్పెక్ట్రా అనేది ఒకటి పెట్టిరు. ఇంటర్స్పెక్ట్రా అంటే ఏంది? ఆ రోజు గంగుల కమలాకర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాలతోని ప్రతి చౌరస్తాలో పోలీసు వాళ్ళని పెట్టిరు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరు హోంగార్డ్ ఉంటారు, ఒకరు కానిస్టేబుల్ ఉంటారు, ఒకరు ఏఎస్ఐ లెవెల్ అధికారి ఉంటారు. AK-47 వెపన్ తోని వాళ్ళు ఒక స్కార్పియో వెహికల్ పెట్టుకుని ప్రతి చౌరస్తాల మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు AK-47 వెపన్ పెట్టుకొని కూర్చుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇలా వాళ్ళకి రక్షణ కల్పించాలి మన ప్రజలకి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు పెట్టిర్రు. గంగుల కమలాకర్ గారు కూడా కరీంనగర్లో సహకరించారు. అయిన పెట్టిన తర్వాత ఆ రోజు పెట్టినవి వీళ్ళ ప్రభుత్వం రాగానే ఎందుకు రద్దు చేసిండు ఇంటర్స్పెక్ట్రాని, ఎందుకు రద్దు చేశారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇలా నిజంగా ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఇంటర్స్పెక్ట్రా ఉండుంటే ఇలా ప్రతి చౌరస్తా మీద ఇలా కరీంనగర్ చౌరస్తాలో ఉండేది. ఆ దొండగులు ఎవరైతే ఫైరింగ్ చేసి పోయారో ఇలా 1 నిమిషంలో దొరికేది కదా, అర్ధ గంటలనే దొరికేది కదా. అది ఎందుకు రాగానే మీరు రద్దు చేసిర్రు రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం రద్దు చేసిర్రు? ప్రజల భద్రత కంటే ఇంపార్టెంట్ ఏంటిది? ప్రతిదీ కేసీఆర్ గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారు పెడతారు, కేసీఆర్ గారికి వస్తుంది, కేసీఆర్ గారి పేరు ఉండొద్దు, పోవాలి. ఇదా మీరు చేసేది?
కరీంనగర్లో ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటే గిదామీరు చేసేది ఇలా పాపం ఆ నలుగురి కుటుంబ సభ్యుల ఆవేదన వారి పిల్లల ఆవేదన చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతా ఉంది, మసిలిపోతా ఉంది, పాపం అనిపిస్తా ఉంది. ఇలా కరీంనగర్ నడి బొడ్డునే ఇలా సేఫ్టీ లేకపోతే మీరు చేసేది ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మరొకసారి మా కరీంనగర్ ప్రజల పక్షాన మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఇలా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇది గ్యారెంటీగా కావాల్సిన విషయము. దీన్ని ప్రభుత్వము సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు కన్నా సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ నలుగురు పేషెంట్లకి ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే బేర్ చేయాలి. వాళ్ళకి ₹1 లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా ఇలా గవర్నమెంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలని వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా వెంటనే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీరు పెట్టకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. ఇలా ఎంత సిగ్గుచేటు అంటే ఇలా మేము ప్రజాప్రతినిధులుగా ఇలా అసెంబ్లీలో వినకపోతే ఇలా మాకు సిగ్గు అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా నిజంగా ప్రజలందరూ కూడా భయాందోళనలై ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పక తప్పదు. వెంటనే ఆ దుండగులని వెంటనే అరెస్ట్ చేయాలి. కరెక్ట్ గా పోలీసుల నిఘా ఎంత అద్భుతంగా ఉందంటే కరెక్ట్ గా 11 o'clock ఇన్సిడెంట్ అయింది. 10:55 11 o'clock వాళ్ళు దొంగలు లోపల ఎంటర్ అయ్యారు. దానికంటే జస్ట్ ఒక 30 minutes ముందే 200 meters ముందే కేంద్ర హోంమంత్రి ఇనాగ్రేషన్ చేస్తాడు. అక్కడ ఎగ్జాక్ట్లీ 200 meters దూరంలోనే ఇనాగ్రేషన్ చేస్తారు బండి సంజయ్ గారు. అప్పుడు ఫుల్ సెక్యూరిటీ. మరి ఎక్కడ వేరు అప్పుడు అయిన 20 minutes 30 minutes ముందు మీరు అందరు అక్కడనే ఉన్నారు కదా. మరి అక్కడ ఉంటే అక్కడ ఇన్సిడెంట్ ఎట్లయింది? నిన్న మీరు మొత్తము ఆ చెకింగ్లు చేసిన దాంట్లో ఎవరు బండి మీద వేయండో ఆ ఆటోలను పెట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లారీ వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లేకుంటే బైక్ మీద పోయే పేదోళ్ళని ఇబ్బంది పెట్టుడు కాదు. సిపి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చేయి. ఎంతసేపు నీ జల్సాలు చేసుడు, ఎంతసేపు ప్రజలకి రక్షణ కల్పించకుండా నీ జల్సాలు చేసుడు, నువ్వు ఫైరింగ్లు చేసుడు, ఇలా లేకుంటే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ చూసి హైదరాబాద్ లో పెట్టించుడు, ఇవి కాదు మాకు కావాల్సింది. రేవంత్ రెడ్డి గారు మీకు అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం ఇది చేసేది దొంగలు అని. ఇలా మా కరీంనగర్ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కరీంనగర్ ప్రాంత ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, గంగ్ల కమలాకర్ గారి నాయకత్వంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా కరీంనగర్ లో కాలేదు. ఇలా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ఉండగా, రేవంత్ రెడ్డి గారు ఉండగా ఇలా ఇన్సిడెంట్లన్నీ అయితేలేవా? ఇలా ప్రజల్లారా ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇలా సివి ఆనంద్ గారు మీరు కొత్తగా డీజీపీ అయిన ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో మా 760 కెమెరాలు ఇలా పనిచేస్తున్నాయా, పనిచేస్తలేవా? పనిచేస్తుంటే ఆ 760 కెమెరాలు పనిచేస్తుంటే ఆ విజువల్స్ మీరు పబ్లిక్ కి రిలీజ్ చేయండి. అంటే మీరు మెయింటెనెన్స్ చేస్తలేరా? లేకుంటే ఆ పబ్లిక్ కి ఏం చేస్తా ఉన్నాడు? మరి ఇక్కడ ఉన్న సిపి గడ్డి బీక్తున్నాడా? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఇది ఖచ్చితంగా ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ గారేమో అన్ని చేసి పెడుతుంటే మీరు మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, భయప్రాంతాలకు చేసుడు చాలా చాలా బాధాకరం. దీన్ని వెంటనే ఇలా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇలా ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు మేరకు, ఇలా సిపి గారు చేసిన తప్పుల మేరకు ఇలా 4 కుటుంబాలు సఫర్ అవుతారు. కాబట్టి ఆ 4 కుటుంబాలకి 1 crore రూపీస్ మీరు ఇవ్వాలని ఆ కుటుంబాల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇలా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మా శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గారు, మీకు వారితో పాటు మేము, మా రవిశంకర్ గారు, రసమయ్య గారు, మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మీ కుటుంబాలకి మేము అండగా నిల్చుంటామని ఆ కుటుంబ సభ్యులకు కూడా లోపల మేము ధైర్యం చెప్పొచ్చినాం. ఇప్పుడు కూడా మీడియా ద్వారా కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా మీతో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ధైర్యంగా ఉండాలని నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని నా చేతులు జోడించి మరి మొక్కుతా ఉన్నాను. ఆ 4 వాళ్ళ ప్రాణాలు బాగుండాలి, వాళ్ళు
బయటికి మళ్ళా హ్యాపీగా వచ్చి మళ్ళీ హ్యాపీగా ఎట్లయితే ఉండనో అలా ఉండాలని నేను దయచేసి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బండి సంజయ్ గారికి ఉన్నదా లేదా అన్నదానికంటే ఇంపార్టెంట్ భాస్కర్ గారు చెప్తున్నా. ఎందుకు చేయమంటున్నా అంటే ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? తను మానిటర్ చేసే బాధ్యత తనకి లేదా? ఇలా మొత్తం హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? భారతదేశానికి ఆయన హోమ్ మినిస్టర్. ఆయన సొంత పార్లమెంట్లో ఆయన ఇంటికి కూతవేట దూరంలో ఇలా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాధ్యత లేదా? బరాబర్ ఆయన బాధ్యత ఉంటుంది. 100% మానిటరింగ్ చేయాలి. ఆయన రాజీనామా చేయాలి. సిపిని సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాం. మీరు కమలాకర్ గారు ఇద్దరు కూడా శాసనసభ్యులు. పోలీసుల పట్ల మీకు కూడా అంతే పోలీసుల పట్ల ప్రజల పట్ల మీకు కన్సర్న్ ఉంటుంది. పోలీసుల మీద అజమాయిషీ ఉంటుంది. మీరు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని మీరు అంటున్నారు కదా, మీరు పెట్టించిన సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు అని పోలీసులను పిలిచి రివ్యూ చేశారు. అదే భాస్కర్ గారు మీరు అద్భుతంగా క్వశ్చన్ అడుగుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్